వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. పొట్టకూటి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం కన్నతల్లి లాంటి ఊరి వదిలి 100 కిలోమీటర్లు దాటి వెళ్ళారు ఆ కూలీలు. రెక్కాడితే కానీ డొక్కాడదు, రోజు కష్టపడితే కానీ ఇంట్లో పొయ్యి వెలగదు. పగలనక రాత్రనక చెమటోడ్చి పనిచేశారు. కూలి డబ్బులు చేతికొచ్చాయన్న సంతోషం, ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోతాం, మన వాళ్ళను చూసుకుంటాం అన్న ఆరాటం ఆ కళ్ళల్లో కనిపించింది. కానీ ఆ విధి ఎంత బలీయమైందో, ఎంత క్రూరమైందో కానీ కన్నవారికి కడుపు కోత మిగిల్చుతూ చేతికొచ్చిన కొడుకులను, ఇంటికి దీపాల్లాంటి యువకులను అనంతవాయుల్లోకి కలిపేసింది. ఒక చిన్న అజాగ్రత్త, క్షణకాలం పాటు డ్రైవర్ చూపించిన నిర్లక్ష్యం 3 నిరుపేద కుటుంబాల్లో ఎప్పటికీ నిండని చీకట్లను నింపింది. ఏడీబీ రోడ్డుపై నెత్తుటి చారికలు మిగిల్చింది. అప్పటి వరకు తమతో పాటు నవ్వే కలిసి ప్రయాణించిన తోటి కూలీలు కళ్ళ ముందే 3 ప్రాణాలు విలవడం ఆ దేవుడు రాసిన ఏ రాతకు సంకేతం. అసలు ఆ అర్ధరాత్రి వేళ వడిసెల సమీపంలో ఏం జరిగింది, ఆ గుండెలు పగిలే కథాకమాంశం ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలానికి చెందిన 10 మంది రోజువారీ కూలీలు ఉపాధి కోసం గుంటూరు సమీపంలోని కొల్లూరు గ్రామానికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజుల పాటు కఠినమైన ఎండను తట్టుకుంటూ చెమట చుక్కలను నమ్ముకొని కూలి పనులు పూర్తి చేసుకున్నారు. జూన్ 23 మంగళవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయం అవుతుంది. తాము సంపాదించిన కూలి డబ్బులతో ఏపీ 39VB 8808 నంబర్ గల టాటా పికప్ వాహనంలో సామర్లకోట వైపు ప్రయాణమయ్యారు. రాత్రంతా ప్రయాణం, దానికి తోడు పగటిపూట పడ్డ శ్రమ. వాహనంలో ఉన్న కూలీలంతా అలసటతో గాఢ నిద్రలో జారుకున్నారు. తమ ఊరు మరికాద్దిసేపట్లో వచ్చేస్తుంది, అరగంటలో ఉంటామనే సమయంలో ఉదయాన్నే లేచి తమ పిల్లలను, భార్యలను, ముసలి తల్లిదండ్రులను చూడొచ్చని కళ్ళకంటూ నిద్రపోతున్నారు. కానీ ఆ వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి మాత్రం వేగాన్ని అదుపు చేయలేకపోయాడు. అతివేగం, అంతకు మించిన అజాగ్రత్త వాహనాన్ని ప్రమాదంలో నెట్టేసింది. రంగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వడిసలేరు గ్రామ సమీపంలో రాగానే ఆ టాటా పికప్ వాహనం ఒక్కసారిగా డ్రైవర్ నుంచి అదుపు తప్పింది. రోడ్డుపైనే బీభత్సం సృష్టించు ఒక్క ఉదుటిన బోల్తపడింది. నిద్రమత్తులో ఉన్న ఆ పేద జీవులు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే వాహనం కింద నలిగిపోయారు. అర్ధరాత్రి ఆ చీకట్లో నిర్జనమైన ఆ రోడ్డుపై రక్తం ఏరులై పారింది. రక్షించమంటూ చేసిన ఆర్తనాదాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘోర ప్రమాదంలో 3 పచ్చని యువకులు అక్కడికక్కడే శవాలుగా మారిపోయారు. మస్కపల్లి గ్రామానికి చెందిన వీరబాబు కుమారుడు, కేవలం 21 ఏళ్ల వయసున్న మస్కపల్లి బాలు కుటుంబానికి పెద్ద దిక్కుగా మారతాడనుకున్న తరుణంలో ఇలా ముచ్చువాత పడ్డాడు. అలాగే సామర్లకోటకు చెందిన సుబ్బారావు కుమారుడు 25 ఏళ్ల మురమల్ల రాజకుమార్, 22 ఏళ్ల తాటపూడి రాజేష్, ఈ 3 యువకులు నిన్నటి వరకు తమ ఊరి వీధిలో తిరిగిన వారే నేడు అనంత లోకాలకు వెళ్ళిపోయారంటే ఆయా గ్రామాల్లో ఎవరు నమ్మలేకపోతున్నారు. 20 ఏళ్ల ప్రాయం, ఎన్నో ఆశలు, మరెన్నో బాధ్యతలు ఉన్న వయసు, కన్నవారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఈ 3 యువకులు ఇలా విగత జీవులుగా పడి ఉండడం చూసి ఘటనా స్థలానికి వచ్చిన స్థానికులు సైతం కన్నీరు మున్నీరయ్యారు. ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే చనిపోగా ఆ వాహనంలో ఉన్న మరో 7 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఒళ్ళంతా రక్తసిక్తమై నడవలేని స్థితిలో ఉన్న 7గురిని రక్షించేందుకు రంగంపేట పోలీసులు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో గాయపడిన వారిని తొలుత అత్యవసర చికిత్స నిమిత్తం పెద్దాపురం ఏరియా ఆసుపత్రి తరలించారు. అక్కడి నుంచి 5గురి పరిస్థితి విషమంగా ఉండడంతో, తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ తీవ్ర గాయాల మధ్య ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరోవైపు కన్నవారి గుండెలు పగిలేలా రోడ్డుపై పడి ఉన్న ఆ 3 యువకుల మృతదేహాలను పంచనామా మరియు పోస్టుమార్టం నిమిత్తం అనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు అధికారులు. మనమైతే ఆ ప్రమాదానికి గురైన వాహనం అయితే ఉన్నాం, బొలెరో పికప్ వాహనం. ఇది ఏదైతే ఈ తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ప్రమాదానికి జరిగిందో బొలెరో పికప్ వాహనం అయితే ఈ ప్రమాదంలో 3 అయితే యువకులు మృతి చెందినట్లు తెలుస్తుంది మనకి. ఇది రంగంపేట వడిసలేరు గ్రామానికి మధ్య అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా వాహనం ఏపీ 39VB 8808 వాహనం. ఈ వాహనంలోనే వీరైతే అటు గుంటూరు జిల్లాలో కూలి పని నిమిత్తం వెళ్తున్నారు. కొద్దిగా ఒక్క అరగంట ఆగితే ఈ ప్రాంతంలో వారైతే మాత్రం వారి ఇంటికి చేరిపోవచ్చు. కేవలం అరగంట రోజులు, అంటే సామర్లకోట గ్రామానికి చెందిన వ్యక్తులు కావడంతో వీరందరూ కూడా అరగంటలో అయితే మాత్రం వారి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం కదా వాహనం వేగంగా వస్తున్న సమయంలో, రాత్రి సమయంలో టైర్ పేలడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నైతే ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ టైర్ ఒక్కసారిగా పేలడం వల్ల ఇటు రాజానగరం వైపు వెళ్లాల్సిన వాహనం అయితే మాత్రం ఒక్కసారిగా తిరిగి మళ్ళా అదే రాజానగరం వైపు నుంచి వస్తున్న వాహనం
ఇటు వడిసలేరు వడిసలేరు మీదుగా ఇక సామర్లకోట వెళ్తున్నప్పుడు ఈ టైర్ పేలడం వల్ల ఒక్కసారిగా ఇదైతే మళ్ళీ తిరిగి రిటర్న్ తీసుకుంది. అంటే ఇందులో ప్రధానంగా ఈ ప్రమాదానికి కారణం అయితే మాత్రం ఇందులో కంచెకు వాడే ఒక ఇనప సిమెంట్ స్తంభాలు లాంటివి ఉండడంతో ఆ స్తంభాలు మీద పడడం వల్ల మృతి చెందినట్టయితే తెలుస్తుంది. పాపం చాలా అందరూ కూడా రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ కూలి పని చేసుకుని ఇక్కడికి వస్తున్న ఈ సంఘటనలో కేవలం ఒక అరగంటలోనే ఇంటికి చేరుతున్న అర్ధరాత్రి సమయంలో అయితే ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు మృత్యువాత పడ్డారు. పలువురు అయితే ప్రమాద తీవ్ర గాయాలయ్యాయి. అయితే మృత్యువాత పడిన వారిని అనపత్తి ఆసుపత్రికి తరలించగా పోస్ట్ మార్టం నిమిత్తం గాయాలతో ఉన్న వారిని మాత్రం ప్రస్తుతం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వారికి వైద్య పరీక్షలు అందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఇవే ఆ కంచెగా ఏర్పాటు చేసే ఇనప సిమెంటు కంచెలు అన్నమాట. ఇవన్నీ కూడా అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటున్నారు. దీంట్లో చిన్న చిన్న స్తంభాలు కూడా ఉన్నాయి. అయితే ఇవి ఒక్కసారిగా ఏదైతే ఈ వెహికల్ టైర్ పేలి ఒక్కసారిగా తిరగబడడంతో అంటే వెహికల్ ఒక పక్కకు ఉరిగిపోవడంతో ఇవన్నీ మీద పడి ఆ ముగ్గురు చనిపోయి ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ కూడా గాయాలైతే పరిస్థితి. వారందరూ కూడా ఇక్కడైతే మాత్రం చాలా ఈ వాతావరణం కూడా చాలా చల్లాచెదరగా పడి ఉంది. వాళ్ళు వేసుకుంటున్న బట్టలు అలాగే వారు ఏదైతే తినడానికి పట్టుకెళ్ళిన వస్తువులు అయితే ఉన్నాయో చెప్పులు అన్ని కూడా ఈ ప్రాంతంలో కూడా ఒక చల్లాచెదర వాతావరణం ఒక భయానక వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇదంతా కూడా వాళ్ళ దుప్పట్లు కానీ ఈ బట్టలు కానీ ఇవన్నీ కూడా ఇదే వాతావరణంలో ఉన్నాయి. ముగ్గురు చనిపోవడం నిజంగా తీవ్ర ఇది ఒక భావోద్వేగం గురవుతున్న విషయమే. ఎందుకంటే నిరుపేదలు రోజు గడిస్తేనే కానీ వారైతే రోజు పనులకు వెళ్తేనే కానీ గడవని పరిస్థితి ఆ కుటుంబం. వారు కడుపు నింపుకోవడానికి అయితే మాత్రం ఆ ప్రాంతానికి వెళ్ళి పని చేసుకుని వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ముగ్గురు ముచ్చువాత పడడంతో సామర్లకోట ప్రాంతంలో అయితే విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కొడుకులు శవాలై ఆసుపత్రి మార్చిలో పడి ఉంటే ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు వర్ణాతీతం. నాయన కూలి డబ్బులొద్దు, నువ్వు వస్తే చాలనుకున్నాంరా అంటూ వారు పెడుతున్న కేకలు ఆసుపత్రి ప్రాంగణాన్ని కలిచివేస్తున్నాయి. కేవలం డ్రైవర్ చేసిన ఒక చిన్న తప్పు, రాత్రి వేళలో నిద్రమత్తు కావచ్చు లేదా అతివేగం కావచ్చు, కానీ ఆ ఒక్క పొరపాటు 3 నిరుపేద కుటుంబాల భవిష్యత్తును బుగ్గిపాలు చేసింది. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతికే ఆ కూలీల ఇళ్లలో ఇప్పుడు దీపం పెట్టే నాదుడే కరువయ్యారు. ఈ ఘోర ప్రమాదంపై రంగంపేట పోలీసులు కేసు నమోదు చేసి అసలు కారణాలు ఏంటనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రమాదం రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రతి వాహనదారుడికి ఒక హెచ్చరికగా ఉంటుంది. మీ నిర్లక్ష్యం రోడ్డుపై వెళ్ళే అమాయకుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంది చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. కెమెరా పర్సన్ దుర్గాభాయ్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం.